ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకార బాధ్యతల స్వీకరణ. బొల్లారం మున్సిపల్ పరిధిలో తడి చెత్త పొడి చెత్తపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ప్రజలకు అవగాహన. చేర్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేర్యాల మాజీ ఎంపీపీ కర్ణాకర్ మీడియా సమావేశం. టీయూఎఫ్ఐడిసి నిధుల ద్వారా చేపట్టబోయే పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి గాను టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది మరియు ముఖ్య ప్రజా ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. సదాశివపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి మాంసాహార మార్కెట్ వరకు వర్షపు నీటి కాలువ నిర్మాణం, 1.40 కోట్ల, మున్సిపాలిటీలో మోమిన్పేట రోడ్డు నుంచి సిద్దాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు వేయటం మరియు మీడియన్ సెంట్రల్ లైటింగ్ తో సహా వర్షపు నీటి కాలువ నిర్మాణం 9.90 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణం 1.50 కోట్లు. ప్రజాపాలకులు కానీ ప్రజల మధ్య నుండి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎక్కడ సీఎం దగ్గర నుంచి కూడా వార్డు మెంబర్ల వరకు కూడా కష్టపడి ప్రజల కోసం ఈరోజు ప్రజాపాలన అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. పాలన తల్లిదండ్రుల యొక్క అందరినీ సదాశివపేట మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడిసి కింద 12,80,00,000 వర్కులు ప్రారంభించుకోవటం జరిగింది. దానికి గాను చైర్మన్ గారు, టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, పురపాలక సంఘ చైర్మన్ అంజమ్మ సత్యన్న గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ పురపాలక సంఘ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అందరు మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు ఈరోజు సదాశివపేట పట్టణంలో మరి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, గ్రౌండ్ కోసం ప్రారంభించడానికి ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు, మరి కోఆప్షన్ మెంబర్సు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, మరి కమిషనర్ గారు, ఏఈ గారు, మరి ముఖ్య కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నుంచి ఊబచెరువు వరకు నీటి పారుదల కాల్వను చేయడం జరిగింది. దానికి 1,40,00,000 శాంక్షన్ చేయడం. అమీన్పూర్ సర్కిల్ బొల్లారం మున్సిపల్ పరిధిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా కేబీఆర్ కాలనీ నందు తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటరమణ, ఏఈలు సునీల్ మరియు తిరుమలేష్, సాటర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, జవాన్ హరీష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. మంచి కొరకు 20 సంవత్సరాల దాకా మళ్ళీ మీకు రోడ్డు బాగుంటుంది. కల్పనలు ఉంటాయి. నేను అనేది కలుపుకొని ఉంటే కలుపుకోమని చెప్పాలి. ఎవరన్నా ఖాళీ ప్లాట్ ఉందనుకో పైప్ వేసి కొట్టుకోమని. ఎందుకంటే వాళ్ళ రోడ్డు తవ్వని అవన్నీ ప్రాబ్లమ్స్. అందరూ లేడీస్ అందరూ వస్తారు.
మేడ్చల్ నియోజకవర్గం ఎంఎంసీ గట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్ గణపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టేక్యా తండాలోని వర్త్యా జ్యోతి నానావత్ బుజ్జి నూతన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రిబ్బన్ కట్ చేసి ఇంద్రమ్మ ఇండ్లను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్. కార్యక్రమంలో గణపురం గ్రామ మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమతా గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గుజ్జకుంట నరసింహ, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు వింగి సురేష్ గౌడ్, వర్త్యా జైహిందర్ నాయక్, వర్త్యా చాంతి, నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, నాయకులు కొంశెట్టి శ్రవణ్, వర్త్యా సురేష్ నాయక్, వర్త్యా దేవ్ సింగ్ నాయక్, మూడవత్ చందర్, నానావత్ రాజ్ కుమార్, రామావత్ మల్లికార్జున్ మరియు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 7th డివిజన్ ఆదిలాబాద్ 7th డివిజన్లోని పరిధిలోని ఉమ్మడి గణపురం గ్రామ పంచాయతీ విలేజ్ ప్రక్కిటెక్కలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు మాది గణపురంని అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ 70 ఇళ్ళలో ఒకటి అంచెలంచెలుగా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు మా గణపురాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గారికి, మా పెద్దలందరికీ అలా పేరు పేరున మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే మాది ఇక్కడ పక్కిటెక్క తండా ఎస్టీ నివాసులు అందరూ వాళ్ళు ఆర్థికంగా కట్టుకోలేక పెంకటిళ్ళ రేకులలో ఉంటే వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తి అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే విధంగా మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కానీ, మా మాజీ సర్పంచులు రూప్ సింగ్ నాయక్ గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ, మమత గారు కానీ అందరు కూడా సహకరించి ప్రతి ఒక్కరూ మాజీ ఉప సర్పంచ్ సత్తయ్య గౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ పరమేష్ గౌడ్ గారు మరియు వార్డు సభ్యులు ఇంతకుముందుకున్న అందరూ కూడా సహకరించి దీని అనుగుణంగా మా గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు కూడా ఇలాంటి అబ్జెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు 70 ఇళ్ళు కట్టుకుంటారంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఒక 12 లక్షలు 7 లక్షలు అయ్యే దానికి ఆర్థికంగా స్తోమత లేక కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు సాయం చేస్తుందంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విధంగా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులందరూ తీర్మానం చేసి ఈ స్కీమ్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రజలు ఇంకెంతోమంది కూడా ఇంకా పెండింగ్లో ఉన్న కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై ఇంద్ర. మాల విరమణ చేసి భద్రాచలం నుండి విజయవాడకు వెళ్తున్న సందర్భంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై సిద్దిపేట పట్టణంలోని సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం అప్పలాయ చెరువు మరియు నర్మెట గ్రామాలకు చెందిన హనుమాన్ స్వాములకు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకొని సురక్షితంగా తిరిగి గ్రామాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన భక్తులకు అవసరమైన సహాయం అందించాలని సంబంధిత వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోల్ రాజ్ బహదూర్ రెడ్డి, కరుణ కంటి రవీంద్రచారి, ఏఎంసీ వైస్ చైర్మన్ సాధుల పవన్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు ఎండి ఇమ్రాన్, తిప్పని రాజేష్, పేడిశెట్టి ప్రభాకర్, జీవన్ నాయక్, ఐలయ్య, శ్యామ్ రెడ్డి, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేర్యాల మాజీ ఎంపీపీ కరుణాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఫోక్సో కేసు కాకుండా సాధారణ కేసు నమోదు చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముస్యాల
మాజీ సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి, గదరాజు చందు, వీరన్నపేట ఉప సర్పంచ్ కిరణ్, చుంచన్న కోట మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ఇతర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడం జరిగింది. మరి ఆ బాలిక బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ సతాయిస్తున్నారని చెప్పేసి పెద్దవాళ్ళు ఇందులో ఉన్నారని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలో దిగి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించడం, అమ్మాయిని మరొకసారి లైంగికంగా వేధించడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క బాలిక యొక్క కుటుంబ సభ్యులు పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో వాళ్ళని కూర్చోబెట్టుకొని కనీసం కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి లేకుండా పోయింది. మరి ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు నిన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారని తెలిసి మీరు ఈ చట్టపరంగా చర్య తీసుకోకుంటే ఖచ్చితంగా నేను ఆ మీటింగ్లో బహిరంగ సభలో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరించడంతో పోలీసులు వాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కేసులో బండి సంజయ్ గారి కుమారుడి మీద ఇదివరకు కూడా మహీంద్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ సంబంధించిన కేసులు, అదేవిధంగా వివిధ రకాల అత్యాచారాలకు సంబంధించిన కేసులు కూడా నమోదు కావడం జరిగింది. పూర్తిగా మద్యానికి డ్రగ్స్ కు అలవాటు పడి బండి సాయి భగీరథ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడు. ఖచ్చితంగా తప్పకుండా వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి చర్యల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నది. గతంలో కూడా ఇటువంటి మైనర్ బాలికపై ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరే స్వయంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను గురి చేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మరి పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? మీ కొడుకు అయ్యేప్పటికైనా ఈ రోజు మీరు కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కు తొత్తులుగా మారి వారిపైన సెక్షన్ 8 కింద కేసు నమోదు చేయకుండా సెక్షన్ 11 కింద కేసు నమోదు చేసి త్వరగా బెయిల్ వచ్చే మార్గాలను వారు పోలీసులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. మరి ఈ కేసులో అర్ధరాత్రి వరకు అక్కడ నిలబెట్టినటువంటి ఆ ఎస్ఐ, ఆ బషీరాబాద్ ఎస్ఐ ఖచ్చితంగా తనను సస్పెండ్ చేయాలి. నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఈ పక్క కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇటు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ములాఖత్ అయిపోయి చెప్పేసి బండి సంజయ్ స్వయంగా నా ప్రాణమిత్రుడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి గతంలో ఒక మీటింగ్ లో మీరే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే ఎంత పెద్దవారైనా సరే, ఎంత పెద్దవారున్నా వారిని తొందరగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి అవసరమైతే ఏడాది పాటు జైలు నుంచే పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొస్తా, మహిళల భద్రత కోసం పనిచేస్తా అన్న మీరు మీ మాటలు ఒట్టి నీళ్ళ మూటలేదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మీరు సైలెంట్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి నూతన దేవాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గ్రామంలో కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మాజీ మంత్రులు దేవాలయానికి చేరుకోగానే చేగూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నేత మామిళ్ల సంతోష విఠల్ స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రత్యేకంగా మాజీ మంత్రులకు స్వాగతం పలికారు. మాజీ మంత్రులు దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మామిళ్ల విఠల్ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో వై రవీందర్ యాదవ్, జైపాల్ యాదవ్, నందిగామ మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాన్ భిక్ష అయింది కాబట్టి కొద్దిగా కొంచెం
భైంసా మండలంలోని మాటేగాం గ్రామ సమీపంలో బేయర్ కంపెనీ మొక్కజొన్న బుట్టలతో కేదార్నాథ్ నమూనా ఆలయాన్ని నిర్మించి వారం రోజుల పాటు భక్తుల సందర్శన కోసం ఉంచారు. బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరై ఆలయంలో పూజలు నిర్వహించారు. కంపెనీ వారు వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టడం అభినందనీయమన్నారు. మరింత నూతన వంగడాలను కంపెనీలు సృష్టించి అధిక దిగుబడి సాధించేలా పాటుపడాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించి రైతు లాభం పొందేలా చూడాలన్నారు. బేయర్ కంపెనీ డీకోల్ట్ మొక్కజొన్న 9217 రకం బాగుందన్నారు. కాలానికి అనుగుణంగా పంటలను వేస్తూ రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నమూనా ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్వాగతించి సెలవుతో సన్మానించారు. అదేవిధంగా ఈ సందర్శన క్షేత్రాన్ని చూడటానికి పెద్ద మొత్తంలో ప్రజలు తరలి వస్తున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పలువురు నాయకులు పాల్గొన్నారు. भीतम वा सर्वमेतक्षुमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव सौराष्ट्रे सोमनाथं श्रीशैले मल्लिकार्जुनं उज्जैन्यं महाकारं ओंकारं ममलेश्वरं परन्धाम वैद्यनाथं च दाकिन्यां भीमशंकरं सेतुवन्दे तु रामेशं नागेशं द्वारकावने वाराणसी विश्वेशं त्र्यंबकं गौतमे तते हिमालये केदारं कृष्णे तं च शिवालये. అందరికీ నమస్కారం. ఈరోజు మా నియోజకవర్గంలో ముదోల్ నియోజకవర్గంలో మాటేగాం గ్రామంలో 9217 బేర్ కంపెనీ మేజ్ సీడ్ ఏదైతే ఉంది వాళ్ళు ఒక 30 రోజుల నుంచి కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో ఎట్లా ఉంది అట్లా ఇక్కడ నిర్మాణం చేశారు. ఓన్లీ మేజ్ గుట్టలతోనే అద్భుతమైన దృశ్యంతోనే ఈరోజు మన దగ్గర ఇక్కడ మన నియోజకవర్గంలో బేర్ కంపెనీ అనేది ఇప్పుడే ఆర్ఎన్ గారు చెప్పారు 160 సంవత్సరాల ముందు మేము చిన్నప్పుడు కూడా నాకు కూడా బేర్ కంపెనీ అనేది నోటిఫైడ్ కంపెనీ, ఐఎస్ఐ కంపెనీ, మంచి కంపెనీ. పబ్లిక్లో దీనికి పెస్టిసైడ్లు చాలా రకంగా పెస్టిసైడ్స్ ఏదైతే ఉన్నాయి అవి వాడతారు. వారు మరలా ఇంకా సీడ్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఈ డెకో 9217 ఏదైతే సీడ్ ఇంట్రొడక్షన్ చేశారు మా నియోజకవర్గంలో మా డిస్ట్రిబ్యూటర్ మా కాకా నాగేష్ గారు అనుకుంది, వాళ్ళ ఇష్టం పడిన అనుకుంది. ఈ కంపెనీ సీడ్ వాడటానికి ఇంతకుముందు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగరరావు ఆదేశానుసారం స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మేదల రోడ్డు కాకులగుట్ట వద్ద నూతన పాలకవర్గం నియమించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మొదటి ధర్మకర్తగా పాదం శ్రీనివాస్ అన్ని విధాలుగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఆలయానికి వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు చేస్తానని కొనియాడారు. రెండో ధర్మకర్తగా పల్లెర్ల భూలక్ష్మి మనోహర్ గార్లచే ప్రమాణ స్వీకారం చేయించిన నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్ ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ షాహిద్, మున్సిపల్ చైర్మన్ దంతాజలి నర్సయ్య, కౌన్సిలర్లు గోపే సుజు,
సుజాత రమేష్, సువర్ణ రమేష్, బిరుదుల సత్యనారాయణ, సూరం చంద్రమౌళి, కోఆప్షన్ నెంబర్ హాజీ, మాజీ కౌన్సిలర్ సాతరాజు రాజన్న, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీయుత ఉప కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ గారి ఉత్తర్వుల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షపేట గ్రామం మరియు మండలంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి నియమించడం జరిగింది. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ధర్మకర్తలుగా శ్రీ పాదం శ్రీనివాస్ సన్ ఆఫ్ లింగయ్య గారు మరియు శ్రీమతి పల్లెర్ల భూలక్ష్మి వైఫ్ ఆఫ్ మనోహర్ గారు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ధర్మకర్త మరి లక్షటిపేట పట్టణంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈరోజు నూతన పాలక వర్గాన్ని నియమించడం జరిగింది. దానిలో భాగంగా నేను ధర్మకర్తగా మరియు శ్రీమతి పల్లెర్ల భూలక్ష్మి మనోహర్ గారు కూడా రెండో ధర్మకర్తగా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సుదీర ప్రాంతాలు మరి లక్షటిపేట, ఊత్కూరు, గొంపలపల్లి, ఇటిక్యాల మరియు మండల ప్రజలందరూ కూడా వారి కొంగు బంగారమై వెలిసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. మరి దీన్ని గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మరి రాబో రోజులలో మంచి ముహూర్తం చూసుకొని వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నిర్మాణాన్ని కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు మా వంతు సహకారము మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దొంత అంజలి నరసయ్య గారు, మరి 6వ వార్డు కౌన్సిలరు శ్రీమతి తోట సువర్ణ రమేష్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు షాహిద్ అలీ గారు, మరి కౌన్సిలర్లు, మరి మోదెల గ్రామం నుంచి వచ్చిన మిత్రులందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జయ నమో వెంకటేశాయ. చాలా ఎమ్మెల్యే ప్రేమసారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి దేవాదాయ కమిటీగా నిర్మించిన మా అన్న సీనన్న, తర్వాత పల్లెర్ల భూలక్ష్మి గారికి మరి వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఇంత మంచి గొప్ప అవకాశం మరి మీకు పెద్దలు ప్రేమసారావు కల్పించింది కాబట్టి మరి గుడిని దాదాపుగా సార్ను తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి దీనికి భూమి పూజ చేసి దీన్ని మంచి గుడిగా తీర్చిదిద్దితే మన మున్సిపాలిటీ ఉన్న ప్రజలకు సువా చాలా సంతోషం. మరి దీని మీద ఎంతో అపోహలతో చేసిన రోజులు ఉన్నాయి. మరి దీన్ని ప్రేమసారావు గారు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని గుడి కట్టాలని సువా ఈ కమిటీస్తేనే గుడి కట్టాలని సువా చేసినటువంటి పెద్దలకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి లక్షపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని సువా చెప్పుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి కొత్తగా ఎన్నుకున్నటువంటి చైర్మన్కు డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నూతన దేవాలయాన్ని కూడా కట్టించి గ్రంథాలయాలు సమాజ వికాసానికి, వ్యక్తిగత జ్ఞాన అభివృద్ధికి పాటుపడే విజ్ఞాన గనులని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకం చదవడం వల్ల మంచి జ్ఞానాన్ని పొందవచ్చన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు ఉండే వేదిక గ్రంథాలయాలని, ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంచుకొని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ప్రజాప్రతినిధులందరూ ఐక్యంగా ఉండి వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు గంటా సంజీవారెడ్డి, సుధాకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. गातुं यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानसेभ्यः ऊर्ध्वं जगाद्वेषजं वेङ्कटजैवदैवदन्नः श्रीनिवास कुलदैवदन्नः श्रीनिवास परमागदन्
దయచేసి శాలువా చివరిలో కప్తాం ప్లీజ్ దయచేసి. గ్రంథాలయం అనేది ఏదో పేరుకు గ్రంథాలయం కాదు, అది విజ్ఞాన గని. ఏ అంశంలో నీకు స్పష్టత కావాలన్నా ఆ గ్రంథాలయానికి పోతే కావాల్సినటువంటి నాలెడ్జ్ని, కావాల్సిన సబ్జెక్టును, మనకు తెలియని అనేక అంశాలను కూడా నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, చదువును పెంచుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా మనము ప్రిపేర్ అయ్యి మరి ఆ గని ద్వారా, ఆ గ్రంథాలయం అందించే గొప్ప పుస్తకాల ద్వారా మనము కాబట్టి ఈ యొక్క మరి మహబూబాబాద్ జిల్లాకు ఉన్నటువంటి విశిష్టత, గొప్పతనాన్ని మరి భవిష్యత్ తరాలకు చాటే విధంగా మరి శ్రీకాంత్ రెడ్డి గారు పనిచేయాలని కోరుకుంటూ, గౌరవనీయులు పెద్దలు మరి ఇక్కడ మనకు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఇచ్చేస్తున్నటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్న గారికి మరి అందరి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అందరం ఐక్యంగా ఈ వెనుకబడ్డ జిల్లాలను, వెనుకబడ్డ ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు నిన్న జరిగినటువంటి మరి మహిళా కమిషన్ బోర్డులో, మహిళా కమిషన్ కమిటీలో కూడా మరి మన ఇక్కడ నుంచి మెంబర్గా రాధా గారికి దక్కడం చాలా సంతోషం. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ కమిటీ సభ్యురాలుగా మరి వారు కూడా రాణిస్తారని ఆశిస్తూ మరి పెద్దలు గౌరవనీయులు సోదరుడు వేం నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాము. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్పించడం జరుగుతోందని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే అన్నారు. ఇటు కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఎంఈఓ జి నరేస, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాహిబా, మెట్పల్లిపట్నం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నెట్పల్లి ఎంఈఓ కనకతార, కదలాపూర్ ఎంఈఓ శ్రీనివాస్, మేడిపల్లి ఎంఈఓ లక్ష్మీ నరసయ్య, భీమవరం ఎంఈఓ మధుసూదన్ రెడ్డి మరియు సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకార బాధ్యతల స్వీకరణ. బొల్లారం మున్సిపల్ పరిధిలో తడి చెత్త, పొడి చెత్తపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ప్రజలకు అవగాహన. చేర్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేర్యాల మాజీ ఎంపీపీ కర్ణాకర్ మీడియా సమావేశం.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.